నమస్కారం. ఒక రోజున ఒక పెద్దాయన ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ని కలిశాడు. ఆయన తన దగ్గరికి వచ్చినటువంటి ఆయన్ని బాగా దగ్గరికి పిలిచి, "ఏమిటండి మీ సమస్య?" అన్నాడు. "సమస్య నాకు కాదండి, మా ఆవిడ చెవుడు ఎంత చెప్పినా వినిపించుకోదు, ఆవిడకేం వినపడదన్నాడు." అయితే ఆవిడని తీసుకురమ్మని డాక్టర్ గారు అడిగారు. ఆవిడ రాదండి, చెవిటితనంతో పాటు మొండితనం కూడా ఉంది, ఎలాగైనా మీరే ఏదో విధంగా మందు ఇవ్వాలి ఆవిడకి అన్నాడు. డాక్టర్ గారు, సరేలే అయితే నేను మందిస్తాను, నాకు కొన్ని సిమ్టమ్స్ కావాలి, ఆవిడకి ఎంత దూరం నుంచి వినిపిస్తుందో మీరు నాకు తెలియజేస్తే దాన్ని బట్టి నేను మందిస్తాను అన్నాడు. సరేనండి అని ఆయన బయలుదేరి ఇంటికి వస్తూ వీధి మొగ నుంచి ఏం చేస్తున్నావే అని అలా అరిచాడు. నో రెస్పాన్స్. ఇంటి మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావే అని మళ్ళీ అరిచాడు. నో రెస్పాన్స్. సింహద్వారం దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావే అన్నాడు. అయినా సరే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అప్పుడు ఒంటింటి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావే అని అడిగాడు. నేను వంట చేస్తున్నానని ఇప్పటికీ 3 సార్లు చెప్పి చచ్చాను, మీకు వినిపించట్లేదు అంది. అప్పటికి ఆయనకు అర్థమైంది, అసలు చెవిటితనం ఆవిడికి కాదు, ఈయనకని. నమస్కారం.